హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మనం ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వేస్తున్నామండి. బడ్జెట్లో చాలామంది అడిగారు, మనకు తక్కువ బడ్జెట్లో అయినా ఫారెన్ ట్రిప్స్ వేయచ్చా అంటే ప్రజెంట్ నేను ఇచ్చే సజెషన్ అయితే మలేషియా ఉందండి. అలాగే ఇండియన్స్కి మలేషియా డిసెంబర్ వరకు ఫ్రీ వీసా, మనకు అదొక బెనిఫిట్. నేను యాక్చువల్గా అయితే 4 nights 5 days నా షెడ్యూల్ అండి. నా ట్రిప్ వచ్చి అలా ప్లాన్ చేసుకున్నాను, కానీ 3 days సరిపోద్ది. నా ట్రిప్ ప్లానింగ్ ఏంటి, ఎంత బడ్జెట్ అయింది, అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసెస్ టు విజిట్, నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. బట్ ట్రస్ట్ మీ, నా వీడియో ఈ మలేషియా సిరీస్ కనుక మీరు కంటిన్యూ ఫాలో అయ్యితే ఎటువంటి సపోర్ట్ లేకుండా మీరు యాజ్ ఇట్ ఈజ్ నేను చేసినట్టు చేసి మీరు సింగిల్గా మలేషియా వెళ్ళి వచ్చేయచ్చు. అదేమని వేస్తాను, మీరు ఎవరిని కూడా సపోర్ట్ తీసుకోక్కర్లేదు, ఏ ట్రావెల్ కన్సల్టెన్సీని కూడా కలవాల్సిన అవసరం లేదు. మీకు అంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నన్ను ఫాలో అయిపోండి. ఓకే, ఫస్ట్ పాయింట్, మనకి అబ్రాడ్ వెళ్ళాలంటే ఫారెన్ ట్రిప్స్కి ఫస్ట్ పాస్పోర్ట్ ఉండాలి. అది అందరికీ తెలిసిందే. పాస్పోర్ట్ వచ్చి మినిమం 6 months ఎక్స్పైరీ డేట్కి టైం ఉండాలి మన పాస్పోర్టు. 2 వీసా ఫ్రీ అలాగా మనకి. బట్ మలేషియాకి వచ్చేటప్పటికి మలేషియా డిజిటల్ అరైవింగ్ కార్డ్ అని ఈ వీసా ఒకటి మనం అప్లై చేసుకోవాలండి. అది మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1వ తారీఖున వెళ్ళాలి అనుకుంటున్నారు నెక్స్ట్ మంత్, అంటే 1వ తారీఖుకి 3 రోజులు బిఫోర్ మీరు ఎంటెక్ ఫామ్ను ఫిల్ చేయాల్సి వస్తుంది. అది లింక్ కూడా ఎంటెక్ ఫామ్ డీటెయిల్స్ ఏం చేయాలంటే నథింగ్, మీ పాస్పోర్ట్లో ఉన్న మీ నేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంది అలా పెట్టాలి, అండ్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ పెట్టాలి, మీ డేట్ ఆఫ్ బర్త్, హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్స్, అప్ అండ్ డౌన్ డీటెయిల్స్ పెడితే సరిపోద్ది. మీకు వెంటనే వాళ్ళు రిప్లై ఇస్తారు. బట్ ఎనీ బై మిస్టేక్ మీకు ఏమైనా రిజెక్ట్ అవుతే కనుక మళ్ళీ ఒక 5 hours గ్యాప్ తీసుకుని ఎక్కడ మీకు వాళ్ళు రిజెక్ట్ అవ్వడం కారణం ఏంటి అన్నది మీకు ఆబ్వియస్గా తెలిసిపోద్ది. దాన్ని రెక్టిఫై చేసుకుని మళ్ళీ అప్లై చేస్తే మీకు 1 hourలో మళ్ళీ ఎంటెక్ మీకు వచ్చేస్తుంది మెయిల్కి. అండ్ మీకు ఫస్ట్ పాస్పోర్ట్ గురించి చెప్పాను, 6 months వ్యాలిడిటీ ఉండాలి మినిమము. ఎంటెక్ ఫామ్ గురించి చెప్పాను. తర్వాత మలేషియా కరెన్సీ అండి. మలేషియా కరెన్సీ అట్ ద టైమ్ ఆఫ్ నౌ 19 rupees 80 paisa ఉంది 1 మలేషియా రింగిట్ ఇండియా కరెన్సీలో. మీరు ఇక్కడే ఎక్స్చేంజ్ చేసుకోండి, అలా మరీ బయట బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నంత అలా ఏం అవసరం లేదు. ఇండియా కరెన్సీ పట్టుకెళ్ళండి. మినిమం ఖర్చులకి కొంతవరకు మీరు ఇక్కడ ఇండియాలోనే మార్చుకుంటే సరిపోద్ది. అక్కడ కూడా మీరు ఒక ఎయిర్పోర్ట్లో తప్పించి మీకు ఎక్స్చేంజ్ కౌంటర్స్లో ఎక్కడైనా సరే మలేషియాలో మీకు మంచి ప్రైజ్ వస్తుంది, అక్కడ చేంజ్ చేసుకోండి. ఇక్కడ నుంచి అంత క్యారీ చేయాల్సిన అవసరం లేదు. 3rd పాయింట్ కరెన్సీ ఎక్స్చేంజ్ గురించి మీకు చెప్పాను. నెక్స్ట్ 4th ఫ్లైట్ టికెట్స్ వచ్చండి. నేనైతే 10 days బిఫోర్ తీసుకున్నాను కాబట్టి ప్లానింగ్కి నాకు ఎక్కువ పడింది. నాకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ వచ్చి 13,000 పడింది. బట్ ఇంకా మీకు ప్లానింగ్ 3 months ఉంది డిసెంబర్కి. ఈలోపు మీరు ప్లాన్ చేసుకుంటే మీకు ఇంకా తక్కువలోనే వస్తుంది. నాది 7 kgs చెక్-ఇన్ బ్యాగేజ్తో వచ్చిందండి. మీరు ఎక్స్ట్రా వెయిట్ అయినా క్యారీ చేద్దాం అనుకుంటే దాని ప్రైసెస్ మీకు అందులో ఎయిర్ ఏషియా కూడా ఇంక్లూడ్ చేస్తాడు, దానికి ఎంత కాస్ట్ అని చెప్పి. అండ్ 4th ఫ్లైట్ టికెట్స్ అయినాయి. 5th అకామిడేషన్ అండి. అండ్ 2వది వచ్చి మనకి మలేషియా 2.5 hours ముందు ఉంటుందండి మన ఇండియా టైం కన్నా. అదొకటి ఫ్లైట్ టికెట్స్ కానీ అకామిడేషన్ బుకింగ్లో కూడా ఆ టైమింగ్స్ చూసుకోండి. అండ్ దట్టు అక్కడ మలేషియాలో అకామిడేషన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి నేను అగోడా యాప్లో తీసుకున్నానండి హోటల్ రూమ్స్. అక్కడ చెక్-ఇన్ టైం వచ్చి మధ్యాహ్నం 2 గంటల నుంచి చెక్-ఇన్ అండి. మార్నింగ్ మీరు ఎర్లీగా వెళ్తే కనుక వాడు రిక్వెస్ట్ చేసినా కూడా ఒక్కొక్కసారి అయితే రూము ఉండకపోతే వాడు ఏం చేయలేడు, మనకి ఇవ్వడు. అందుకని మనం ఏం చేస్తామంటే ఆ కౌంటర్లో ఎక్కడ బ్యాగ్ లగేజ్ పెట్టుకుని బయట అయినా దగ్గరలో సైట్ సీయింగ్కి వెళ్ళి మన టైం స్పెండ్ చేయొచ్చు. బట్ మనకు ఖర్చు బడ్జెట్లోనే కావాలి అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే కౌంటర్లో లగేజ్ పెట్టేసి ఆ దగ్గరలో ఉన్న సైట్ సీయింగ్ ఏమైనా ఉందే కనుక చూసుకుని వచ్చేయండి. లేదంటే 1 day బిఫోర్ మీరు రూమ్ కూడా బుక్ చేసుకుంటే మీరు వెళ్ళేటప్పటికి ఆబ్వియస్లీ మీకు అకామిడేట్ అయ్యి ఉంటుంది. నేనైతే అగోడాలో తీసుకున్నాను రూమ్స్. ఫ్లైట్ టికెట్స్ వచ్చండి స్కై స్కానర్ యాప్లో తీసుకోండి. మీకు ప్రతిది కూడా వాడు అన్ని సైట్స్ కంపేర్ చేసి బెస్ట్ ప్రైస్లో మీకు ఫ్లైట్ టికెట్స్ ఇస్తాడు. అగోడా యాప్ వచ్చి రూమ్స్కి తీసుకోండి, స్కై స్కానర్ వచ్చి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోండి. ఇంకా మనకి కావాల్సింది ట్రావెల్కి మీకు అక్కడ వచ్చి మనకి ఇక్కడ ఇండియాలో ఊబర్, ఓలా, ర్యాపిడో ఎలా ఉన్నాయో అక్కడ మలేషియాలో కూడా మీకు గ్రాబ్ అని ఒక యాప్ ఉందండి. అది మనకి ఇక్కడ ఓలాలో యూజ్ అవుద్ది. అక్కడ అది కొంచెం 2-3 ఉంటే కనుక గ్రాబ్ ప్రిఫర్ చేసేయండి, ఎందుకంటే పెద్ద అంతా కూడా షేరింగే కాబట్టి మీకు పెద్ద అవ్వదు. కాదు అనుకుంటే బెటర్ ఆప్షన్ బస్సు ఉందండి, బస్సుకు తక్కువలోనే అయిపోద్ది.
బస్సెస్ కూడా బాగుంటాయి అక్కడ, ట్రావెలింగ్కి అయితే నో ప్రాబ్లం. అండ్ ఇంకోటి వచ్చి మెట్రోస్ ఉంటాయండి, ట్రైన్ ఉంది మీకు. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఎయిర్ ఏషియా టికెట్స్ వచ్చి వైజాగ్ నుంచి, చెన్నై నుంచి బెంగళూరు, హైదరాబాద్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. మనకి బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే ఈ 4 డెస్టినేషన్స్ నుంచి మీరు చూస్ చేసుకోండి. అండ్ మీకు అక్కడ ఎయిర్ ఏషియా ఫ్లైట్ వచ్చి కౌలాలంపూర్ టెర్మినల్ 2లోనే ల్యాండ్ అవుతాయండి అన్ని ఎయిర్ ఏషియాస్తోని. మీరు కౌలాలంపూర్ 2లో ల్యాండ్ అయిన వెంటనే నా నెక్స్ట్ సిరీస్ మీకు చూపిస్తాను, ఇండియా టు కౌలాలంపూర్ మలేషియా క్యాపిటల్. నా ట్రావెల్ వీడియోస్, వ్లాగ్స్ అన్నీ వస్తాయి మీకు ఆటోమేటిక్గా. అందులో స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుద్ది. అండ్ ఇందులో ఈ వీడియోలో మీకు పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వడానికి ఏమి కావాలి, ఇంక్లూడింగ్ పాస్పోర్ట్తో, మీరు స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో చెప్తున్నాను అంతే. ఫర్దర్ డీటెయిల్స్ మీరు నా వ్లాగ్స్ కంటిన్యూ అవుతాయి. ఇది ఓన్లీ మీకు బేసిక్ నీడ్స్ గురించి చెప్తున్నాను. యాక్చువల్గా అయితే అక్కడ కౌలాలంపూర్, మనం ఎక్కడ ఉన్నాము ఇప్పుడు, కౌలాలంపూర్ టెర్మినల్ 2లో దిగుతాము. దిగిన వెంటనే మీరు జస్ట్ బయటకు వస్తే లెవెల్ 2లోనే ట్రైన్కి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ ట్రైన్కి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి లెవెల్ 1కి వస్తే మెట్రో అండ్ బస్సెస్ లెవెల్ 1లో ఉంటాయండి. అక్కడ ఈజీగానే ఉంటుంది, ఏం భయపడక్కర్లేదు. మీకు కాస్త ఇంగ్లీష్ మాట్లాడగలిగితే సరిపోద్ది. మన గూగుల్ తెల్ ఉంది కదా, గూగుల్ తెల్ని వాడుకోండి బాగానే, ఈ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, ఈజీగానే వెళ్ళొచ్చేస్తారు ట్రిప్. అండ్ మీరు కౌలాలంపూర్లో ల్యాండ్ అయిన వెంటనే నెక్స్ట్ మనకు కావాల్సింది మెయిన్ సిమ్ కూడా నేను క్లూక్ అనే ఒక యాప్ ఉందండి, అందులో మీరు ఇక్కడ ఇండియాలోనే పర్చేస్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి మీరు స్కానర్లో చూపిస్తే మీ బార్ కోడ్, వాళ్ళు మీకు ఎక్కడ ఉంటుంది ఆ సిమ్ అన్నది కూడా వాళ్ళు డీటెయిల్స్ మీకు అప్డేట్ చేస్తారు. అక్కడ మీరు మార్నింగ్ ల్యాండ్ అయిన వెంటనే సిమ్ మీరు అక్కడే తీసుకోవచ్చు. నేను డీజీ సిమ్ అన్నది ప్రిఫర్ చేస్తున్నానండి. అది నాకు వచ్చి 1 మంత్ వ్యాలిడిటీ, 40 GB డేటా ఇచ్చాడు. బెటర్ ఆప్షన్ అయితే అది ఎక్కడ బుక్ చేసుకున్నాను అంటే క్లూక్ అనే ఒక యాప్ ఉంది, అది లింక్ కూడా మీకు నా నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ ఇస్తాను లింక్స్ అని. అండ్ ఇంకా ఫైనల్గా చెప్పాల్సింది ప్లేసెస్ టు విజిట్ ఇన్ మలేషియా అంటే, నేను యాక్చువల్గా అయితే కౌలాలంపూర్లో 2 days తీసుకున్నానండి. అండ్ బుకెట్ బింతాంగ్లో 2 days తీసుకున్నాను. ప్లేసెస్ వచ్చి మనకి ట్విన్ టవర్స్, పెట్రోనస్ టవర్స్, కేఎల్ టవర్ ఒక ఏరియా దగ్గరలోనే ఉంటాయి. ఒక 501 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి కాబట్టి 1 day కౌలాలంపూర్లో మనకి ట్విన్ టవర్స్, కేఎల్ టవర్ కవర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి అక్వేరియం ఉంటుందండి. అక్వేరియం చూసుకుని మీరు కేఎల్ సెంటర్లకి మనకి బుకెట్ బింతాంకి వెళ్ళాలంటే కేఎల్ సెంటర్లో అండి మెయిన్ పాయింట్. కౌలాలంపూర్లో దిగాక మీరు కేఎల్ సెంటర్కి వెళ్ళాక అక్కడ కేఎల్ సెంటర్ల దగ్గరే మీకు పెట్రోనస్ టవర్స్, కేఎల్ టవర్, అక్వేరియం ఇవన్నీ కూడా సరౌండింగ్స్లోనే ఉంటాయి, అవి చూసుకోండి. రెండోది నేను చెప్పింది నైట్ హ్యాపెనింగ్ ప్లేసెస్, పబ్స్ ఇవన్నీ ఎంజాయ్ చేయాలి, నైట్ లైఫ్ కావాలి అనుకుంటే కనుక కేఎల్ సెంటర్ నుంచి మోనో రైల్స్ ఉంటాయండి. లేదు 2-3 ఉంటే గ్రాబ్ పెట్టేసుకోండి, బెటర్ ఆప్షన్. శుభ్రం వెళ్ళి బుకెట్ బింతాంగ్ ఏరియాలోకి వెళ్తే నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. బుకెట్ బింతాంగ్ ఏరియాలో మీరు చూడాల్సింది ఏమున్నాయంటే, నైట్ లైఫ్లో జలాల్ నల్లోర్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది, మన ఇండియన్ ఫుడ్ అయ్యే కూడా దొరుకుతాయి. అండ్ మలేషియా ఫుడ్ కూడా బెటర్ ఫుడ్ ఉంటే అది ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడో కానీ మన దేశం దాటినప్పుడు వాళ్ళ ఫేమస్ ఫుడ్ కూడా మనం ట్రై చేయడంలో తప్పలేదు. ఎక్కడికి వెళ్ళినా మన ఇండియా ఫుడ్ చూడడంలో ఏముంటుందంటే కొంచెం కిక్ ఉంటుంది కదా, ట్రై చేయండి. కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అది చెప్తాను నా వ్లాగ్స్లోనే. అండ్ లిటిల్ ఇండియా ఉంటుందండి, పెవిలియన్ మాల్స్ ఉంటాయి, అలాగా చాలా ఉన్నాయి నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాల్సినవి. అండ్ ఇంకో రోజు వచ్చి నేను చెప్పేది ఏంటంటే బాటు కేవ్స్ అండి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. స్టాచ్యూ చాలా మూవీస్లో సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ ఉంటుంది, బిర్లా మూవీ రీసెంట్గా అయితే. స్వామిని దర్శించుకోండి. అది అయిపోయిన వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసిన వెంటనే మీకు బస్సెస్ ఉంటాయండి. మళ్ళీ కేఎల్ సెంటర్ బస్సు ఎక్కేసి అక్కడి నుంచి జెంటింగ్ ఐలాండ్ అని ఉంటుంది. మీరు బెటర్ అయినా పిల్లలతో వెళ్తే కనుక మోస్ట్ మంచి ప్లేస్ అండి పిల్లలకి చెప్పాలంటే. వాళ్ళకి అక్కడ డిజ్నీ ల్యాండ్ ఈ టైప్లో మొత్తం యాక్టివిటీస్, గేమింగ్ యాక్టివిటీస్, ప్లేయింగ్ యాక్టివిటీస్కి అన్నీ కూడా అక్కడ ఉంటాయి జెంటింగ్ ఐలాండ్లో. అలాగా మీరు 4 days ప్లాన్ చేసుకోండి. నేను యాక్చువల్గా అయితే 3 days సరిపోద్ది మీకు అన్నీ చూడడానికి. నాకు 4th day ఎందుకు ప్లాన్ చేసుకున్నానంటే, నేను లంకావి అన్న ఒక ఏరియా కవర్ చేయాలి ఐలాండ్ అని. రెండోది కుదిరితే జార్జ్ టౌన్ అని ఒకటి ఉందండి, సాబా అని ఒకటి ఉంది. చాలామంది కపుల్స్ మాల్దీవ్స్ అంటారు, కానీ సాబా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ప్రెజెంట్ అయితే మలేషియాలో. హనీమూన్ కపుల్స్ కానీ సరదాగా వాటర్ విల్లాస్లో ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక
సాబా ఇస్ ద బెస్ట్ ప్లేస్. నేను యాక్చువల్గా లంకావి ప్లాన్ చేసుకున్నాను, కానీ బాగా ఎయిర్ ఫ్రేస్ బాగా ఎక్కువైపోయినాయి. దాని గురించి ఇంకా 4 days కూడా నేను కౌలాలంపూర్ లోకల్లో బుకిట్ బింతాంగ్లో స్పెండ్ చేసి హ్యాపీగా అలాగా టూర్ని ఫినిష్ చేశాను. నెక్స్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు గ్యారంటీ లంకావి అండ్ సాబు కూడా క్లియర్ చేస్తాను మీకు. ఓకే అండి, మీకు డీటెయిల్డ్గా అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ 1 or 2 daysలో నా వ్లాగ్స్ కంటిన్యూ స్టార్ట్ అవుతాయి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే నాపై ఉండాలని కోరుకుంటున్నాను.